ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము లిప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. జనరల్గా పింక్ లిప్స్ కావాలని చాలామందికి ఆశగా ఉంటుంది, కానీ అవి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తెలుసుకోవాల్సిన నిజం ఏంటి అంటే మన కాంప్లెక్షన్ని బట్టి మన లిప్ కలర్ కూడా ఉంటుంది. ఫెయిర్గా ఉండే వాళ్ళకి కొంచెం పింక్గా ఉంటాయి, డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి డార్క్గా ఉంటాయి. కానీ లిప్ కలర్ ఎలా ఉన్నా కానీ బాగా స్మూత్గా గ్లోయింగ్గా ఉన్న లిప్స్ అందంగా కనిపిస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాటిని చాలా డ్రైగా పెట్టుకుంటూ ఉంటారు. కనీసం ఇంట్లో ఉన్నప్పుడు నెయ్యి రాసుకుంటే ఆ డ్రైనెస్ ఉండదు అని కూడా ఆలోచించరు. అంటే ఇది మన అమ్మమ్మల నాటి టిప్ అన్నమాట. మన అమ్మమ్మలు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, డ్రైగా ఉన్నప్పుడు పేరు నెయ్యి పూసుకోండి చాలా చక్కగా ఉంటుందనేసి. నిజంగానే ఇది నిజమ్మా. ఏంటి అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు మంచి వెన్న కానీ, అంటే ఫ్రెష్ వెన్నను కానీ నెయ్యిని కానీ మీరు లిప్స్కి అప్లై చేశారు అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. అది విటమిన్ ఈ మీరు అప్లై చేసుకుంటే ఎంత స్మూత్గా వస్తాయో అలానే ఉంటాయన్నమాట. కాబట్టి మీకు లిప్ బామ్స్ లాంటివి దొరకనప్పుడు ఆ టిప్ ఫాలో అయ్యి చూడొచ్చు. ఎందుకు అంటే చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా ఫేస్ ఎంత చక్కగా ఉన్నా కానీ లిప్స్ చాలా డ్రైగా ఉండి ఆ క్రాక్స్ వచ్చినప్పుడు చూడడానికి అస్సలు బాగుండదు. చాలామంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ మాకు ఈ మధ్య లిప్స్ చాలా నల్లగా అయిపోయాయి, మళ్ళీ మాకు పింక్గా వచ్చే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. దీనికి ఆన్సర్ మళ్ళీ చెప్తాను. అసలు లిప్స్ ఎందుకు నల్లబడతాయి? చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మన చర్మం నల్లబడుతుంది కదమ్మా, అలానే లిప్స్ కూడా నల్లబడతాయి. అంటే ఇది చాలామందికి తెలియదు. ఇక్కడ ఉండేది కూడా స్కిన్నే. సో ఇక్కడ నల్లబడ్డప్పుడు లిప్స్ మీద స్కిన్ కూడా నల్లబడుతుంది. మీరు ఎంత ఎక్కువగా ఎండలో తిరిగితే అంత ఎక్కువగా లిప్స్ కూడా నల్లబడతాయి. ఆలోచించండి. కాబట్టి లిప్స్టిక్ వేసుకునే వాళ్ళకి అదొక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుందా. లిప్స్టిక్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది లిప్స్ని. అలానే మీరు SPF ఉండే లిప్ బామ్ వాడారనుకోండి, అది కూడా మీ లిప్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి లిప్ బామ్స్ లిప్స్టిక్స్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలియకుండానే లిప్స్ అందంగా ఉంటాయమ్మా. చాలామంది ఏంటి అంటే మాకు అలవాటు లేదు అంటూ ఉంటారు. లిప్ బామ్ అనేది కలర్ కూడా ఉండదమ్మా, కాబట్టి హ్యాపీగా ఎవరైనా వేసుకోవచ్చు. మీకు మార్కెట్లో బోల్డ్ అన్ని లిప్ బామ్స్ దొరుకుతూ ఉన్నాయి, కానీ మంచిదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కానీ మరీ చీప్గా ఉన్నది సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాంట్లో ఉండే మెటీరియల్ ఎలా ఉంటుందో చెప్పలేను. కాబట్టి కొంచెం కాస్ట్లీకి వెళ్ళండి మా. ఫేస్కి వాడేవి ఎప్పుడు కూడా మరీ చీప్గా ఉండే వాటికి వెళ్ళారు అంటే దెబ్బతింటారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. చాలామంది ఏంటి అంటే ఈ చైనా ప్రోడక్ట్స్ని వాడుతూ ఉంటారు లిప్స్టిక్స్ లాగా. అవి 25-35 రూపీస్కి దొరుకుతాయి అనుకుంటాను బహుశా మార్కెట్లో. అంటే అవి ఆ రేటుకు దొరుకుతున్నాయని చెడ్డవి అని చెప్పడం లేదమ్మా, కానీ ఆ లిప్స్టిక్స్ వాడే వాళ్ళకి చాలామందికి లిప్స్ డార్క్ అయిపోయి ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా కానీ మీరు అడగండి వాడే వాళ్ళని, ఆ లిప్స్టిక్ వాడిన ఒక 1 month 2 monthsకే వాళ్ళకు ఒక డార్క్ ప్యాచ్ లాగా వచ్చేస్తుంది ఆ లిప్స్ మీద. కాబట్టి మీకు ఎప్పుడైనా కానీ ఎలర్జీ వచ్చింది అంటే మాత్రం ఆ లిప్స్టిక్ని తీసేసి డస్ట్బిన్లో వేసేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. అది ఎంత కాస్ట్లీ లిప్స్టిక్ అయితే కూడా. అంటే నేను ఇప్పుడు చీప్ లిప్స్టిక్స్ అనే చెప్పాను. కొంతమందికి కొన్ని బ్రాండ్స్ పడవు లిప్స్టిక్స్. అలాంటి వాళ్ళు కూడా ఆ పడనప్పుడు అయ్యో ఇంత పెట్టుకున్నామని మళ్ళీ పూయకండి. మీకు కానీ ఇచ్చింగ్ కానీ వచ్చింది అంటే ఆ లిప్స్టిక్ని తీసేసి డస్ట్బిన్లో వేసేసేయండి, అది ఎంత కాస్ట్లీదైనా కానీ. ఎందుకు అంటే లిప్స్ కానీ నల్లబడ్డాయి అంటే తిరిగి రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, లేదా 2-3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు, ఒక్కొక్కసారి రాకపోను కూడా వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మా. మంచి లిప్స్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. లిప్ బామ్స్ మంచి లిప్ బామ్స్ రోజు వాడండి, మీ లిప్స్కి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇకపోతే చాలామంది టిప్స్ అడుగుతూ ఉంటారు, మ్యామ్ ఏదైనా టిప్స్ చెప్పండి లిప్స్ పింక్ కావడానికి అని చెప్పేసి. ఎవరికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయో వాళ్ళకి లిప్స్ కూడా అందంగా కనిపిస్తాయమ్మా, ప్లంపీగా ఉంటాయి. డ్రైనెస్ అనేది అసలు ఉండదు. మంచినీళ్ళు ఎవరైతే బాగా తాగుతారో, ఫ్రూట్స్ ఎవరైతే బాగా తింటారో వీళ్ళకి లిప్స్ చాలా బాగుంటాయి, ఆటోమేటిక్గా బాగుంటాయి. ఇకపోతే మీ లిప్స్ డార్క్గా అయ్యాయంటే మాత్రం ఒక చిన్న టిప్ చెప్తానమ్మా. కొత్తిమీరని బాగా దంచండి, దాని నుంచి జ్యూస్ తీయండి. ఒక 1 స్పూన్ జ్యూస్కి 1 స్పూన్ నెయ్యి కలుపుకోండి మా. రెండింటినీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ప్రతిరోజు తీసి లిప్స్కి అప్లై చేయండి. ఒక 15 minutes ఆగిన తర్వాత తుడిచేసుకోండి. సో ఇలా చేస్తే మరీ పింక్గా అవుతాయని అయితే చెప్పను, కానీ మీకు వచ్చిన నలుపు, టెంపరీగా వచ్చిన నలుపు అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉందమ్మా. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఎందుకంటే వీటికి ఇంత పవర్ లేదు. కొత్తిమీర అనేది చాలా స్ట్రాంగ్ యాస్ట్రింజెంట్ అనమాట, అది కలర్ని మార్చే అవకాశం ఉంది. అలానే బీట్రూట్ జ్యూస్, పొమగ్రనేట్ జ్యూస్ కూడా పెట్టమంటూ ఉంటారు. ట్రై చేసి చూడండి. ఇవన్నీ న్యాచురల్ కాబట్టి మనం వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు.
అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. బేకింగ్ సోడా తీసుకోండి, దాన్ని పేస్ట్ లాగా చేయండి. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకోండి మా, ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వాడొద్దు. కొంచెం ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకోండి, దాంట్లో కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసి లిప్స్కి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోండి మా. జస్ట్ ఒక 10 minutes తర్వాత ఈ వేల్తో స్మూత్గా ఒక 10 to 15 seconds స్మూత్గా రుద్దుకుంటూ తీసేయండి మా. మీకు ఏదన్నా అంటే అప్పటికప్పుడు టెంపరీగా ట్యాన్ అయినా కానీ ఆ ట్యాన్ మొత్తం తగ్గిపోతుంది, లిప్స్ కొంచెం గ్లోయింగ్గా ఉంటాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. సో మీరు ఎప్పుడైతే ఆర్గానిక్ లిప్ బామ్స్ వాడతారో మీ లిప్స్ చాలా స్మూత్గా ఉంటాయమ్మా, క్రాక్స్ అనేవి అసలు రావు. మీకు ఎంత డ్రైగా ఉన్నా కానీ మీరు 2 days లిప్ బామ్ని కానీ వాడారు అంటే చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. క్రాక్స్ మొత్తం పూర్తిగా పోతాయి. మీరు ఒక 2-3 daysలోనే మీ లిప్స్ని మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా లిప్ స్క్రబ్స్ ఉంటాయమ్మా. ఇది కోకో లిప్ స్క్రబ్. ఇది కూడా మీరు రోజు కాకపోయినా రోజు మార్చి రోజు వాడుకోవచ్చు. లిప్స్కి అప్లై చేసి ఒక 5 minutes అయిన తర్వాత స్మూత్గా ఒక few seconds మసాజ్ చేయాలి. దానివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా డ్రై స్కిన్ మొత్తం వెళ్ళిపోతుంది, లిప్స్ చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు దగ్గరలోనే చాలా దొరకవచ్చుమా, కాబట్టి అవి వాడండి. మీరు కొంచెం కేర్ తీసుకున్నారు అంటే గ్లోయింగ్ ఫేస్తో ప్లస్ మంచి లిప్స్తో ఉండొచ్చుమా. లిప్స్ అనేవి మనకేంటి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కానీ మనం నవ్వినప్పుడు కానీ అందాన్ని చాలా ఎక్కువ చేస్తాయి. ప్లస్ మనకేంటి అంటే ఒక మంచి ఫీలింగ్ కూడా ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు క్రాక్స్ ఉన్నాయనుకోండి, మీరు నవ్వినప్పుడు కానివ్వండి, మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, చాలామందికి పెయిన్ కూడా వస్తుంది. మీకు అది కూడా లేకుండా చూసుకోవచ్చు. ఏమైనా కానీ మన ఫేస్ని చూస్తేనే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉందనుకోండి, సగం మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి ఏ విషయంలో అయినా కానీ. కాబట్టి చాలా సింపుల్ కదమ్మా, ఇవి పెద్ద కష్టం కూడా కాదు. డార్క్ లిప్స్ లేకుండా చూసుకోండి, కొంచెం కేర్ తీసుకోండి, చక్కగా కనిపిస్తారు.